యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారతీయులకు బంగారంపై ఉండే ఇష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా భారత మహిళలే బంగారు ఆభరణాలని కొనుగోలు చేసి ధరించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఏదైనా పండుగ ఉన్నా, పెళ్లి ఉన్నా, ఇతర వేడుక ఏదైనా ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ఇంకా ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తారింటికి పంపే సమయంలో కూడా తల్లిదండ్రులు ఎంతో కొంత బంగారం పెట్టి సాగనంపుతుంటారు. అంతలా బంగారం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయింది. బంగారం ఒక్కటే కాదు, వెండికి కూడా డిమాండ్ అదే రీతిలో ఉంటుంది. ఇంకా వీటిని కేవలం అలంకరణ ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా ఉపయోగిస్తుంటారు. ఇటీవల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్ మరింత పెరిగింది. గతేడాది బంగారం వెండి రేట్లు రికార్డు స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. బంగారం ధర ఏకంగా 70% పెరగ్గా అదే సమయంలో వెండి 150% పుంజుకుంది. ఇంకా కొండెక్కుతాయనుకుంటే ఈ ఏడాది మాత్రం జనవరి చివరిలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ తో పడిపోతూ వచ్చాయి. తర్వాత అమెరికా, ఇరాన్ భీకర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గగా బంగారం ఆకర్షణ కోల్పోయింది. ధర తగ్గుతూ వచ్చింది. మధ్యలో మళ్ళీ ఒడిదుడుకులకు లోనైంది. మళ్ళీ కాస్త ఉద్రిక్తతలు చెలరేగినా బంగారం ధర పడిపోవడం ఇదే జరుగుతూ వచ్చింది. అయితే తర్వాత తాత్కాలిక ఒప్పందం కుదిరి ఇటీవల ఉల్లంఘనలతో మళ్లీ దాడులు పెరుగుతుండడంతో బంగారం ధర వరుసగా తగ్గుతోంది. గత వారం భారీగా తగ్గగా ఇప్పుడు సోమవారం రోజు మాత్రం ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు ఇప్పుడు $4,000 దిగువకు చేరింది. సిల్వర్ రేటు $56.60 స్థాయిలో ఉంది. భారత్ లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర 1,31,350 వద్ద ఉంది. దీనికి ముందు 13, 14 తేదీల్లో వరుసగా 1300, 100 మేర తగ్గగా జూలై 15న స్వల్పంగా పెరిగింది. 16, 17 తేదీల్లో మళ్ళీ 250, 700 మేర పతనమైంది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు గాను ప్రస్తుతం 1,43,290 వద్ద ఉంది. బంగారం ధర ఇలా ఉండగా సిల్వర్ రేటు కేజీకి హైదరాబాద్ మార్కెట్లో 2,35,000 పలుకుతుంది.